జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులారా, మనిషి జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడిచిపోతాయి, కొన్ని నెలలు కష్టాలతో నిండిపోతాయి, మరికొన్ని సంవత్సరాలు మనిషిని పూర్తిగా మార్చేస్తాయి. కానీ చాలామంది చాలా అరుదుగా మాత్రమే ఒక గ్రహ గోచారం మన జీవిత దిశనే మార్చే శక్తిని కలిగి ఉంటుంది. 2026 జూన్ 2న జరిగినటువంటి దేవగురువు బృహస్పతి గోచారం అలాంటి అరుదైనటువంటి సంఘటనల్లో ఒకటి. ఈ గోచారం గురించి చాలామంది ఒకే మాట చెబుతున్నారు. వృశ్చిక రాశి వారికి అదృష్టకాలం ప్రారంభమైంది. కానీ ఆ అదృష్టం అంటే ఏమిటి? అది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఎందుకు ఈ గురు గోచారం గోచారాన్ని జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభప్రదమైనటువంటి గోచారాలలో ఒకటిగా భావిస్తారు? ఇవన్నీ అర్థం చేసుకోకుండా కేవలం అదృష్టం వచ్చింది అని చెప్పడం పూర్తి జ్యోతిష్యం కాదు. ఈరోజు మనం ఆ లోతైనటువంటి సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో గత 2-3 సంవత్సరాలను ఒక్కసారిగా ప్రశాంతంగా గుర్తు చేసుకోండి. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో కలలు కన్నారు, మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూశారు. కానీ కొన్ని అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయాయి. కొన్ని నిర్ణయాలు మీరు అనుకున్న విధంగా ఫలించలేదు. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎంతకాలం ఇలా అనేటువంటి ఒక ప్రశ్న మీ మనసులో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో చాలామంది తమ అదృష్టాన్ని ప్రశ్నిస్తారు. కానీ జ్యోతిష శాస్త్రం ఒక గొప్ప విషయాన్ని చెబుతోంది. కర్మ ఎప్పుడూ వృధా కాదు. కొన్నిసార్లు కర్మకు ఫలితం రావడానికి సరైన కాలం కోసం వేచి ఉండాలి. అదే కాలాన్ని గ్రహగోచారాలు సూచిస్తుంటాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుందాం. దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తరువాత వృశ్చిక రాశి నుండి ఆయన నవమ స్థానంలో అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవమ స్థానం అంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఇది అత్యంత పవిత్రమైనటువంటి స్థానాలలో ఒకటి. ఈ స్థానం సూచించేటువంటివి ధర్మం, పూర్వజన్మ పుణ్యఫలాలు, గురువుల ఆశీస్సులు, తండ్రి అనుగ్రహం, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, ఆర్థిక యాత్రలు మరియు జీవితాన్ని మార్చేటువంటి అవకాశాలు, మరియు మనిషి ఎంత కష్టపడినా దొరకని దైవానుగ్రహం. అందుకే ఈ స్థానాన్ని భాగ్యస్థానం అని పిలుస్తారు. చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు. అదృష్టం ఉంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే అసలు జ్యోతిష్యం ఇలా చెప్పదు. గురుగోచరం మీ ఇంటి తలుపు వరకు అవకాశాన్ని తీసుకొస్తాడు. ఆ తలుపు తీయాల్సింది మాత్రం మీరే. మీరు ప్రయత్నించకపోతే గురువు కూడా మీ చేతిలో విజయాన్ని పెట్టడు. కానీ మీరు కష్టపడుతున్నప్పుడు మీ కర్మకు దైవ సహాయం కలుస్తుంది. అదే గురు అనుగ్రహం. వృశ్చిక రాశి జాతకులారా, మీరు ఒక విషయం గమనించబోతున్నారు. రాబోయే నెలల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. మొదట అవి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ ఒక కొత్త పరిచయం అవ్వచ్చు, అది ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి విషయం అవ్వచ్చు, లేదా ఒక సమావేశం ద్వారా అవ్వచ్చు, లేదా ఒక ఆహ్వానం ద్వారా కానివ్వండి, లేదా ఒక ప్రయాణం అవ్వచ్చు, లేదా ఒక సలహా ద్వారా కానివ్వండి. వీటిలో ఏదో ఒకటి మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. చాలామంది ఈ చిన్న అవకాశాలను పట్టించుకోరు, కానీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ రోజు నేను తీసుకున్న ఆ చిన్న నిర్ణయమే నా జీవితాన్ని మార్చింది అని చెప్పేవారు ఎందరో ఉంటారు. గురుగోచారం చాలాసార్లు ఇలాగే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, భాగ్యస్థానం మేల్కొంటే ఏమి జరుగుతుంది? మొదటగా మనిషి ఆలోచన మారుతుంది, గతాన్ని నిందించడం తగ్గుతుంది, భవిష్యత్తుని నిర్మించాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఇది చాలా పెద్ద మార్పు, ఎందుకంటే ప్రతి విజయం ముందుగా మనసులో పుడుతుంది, తర్వాత జీవితంలో కనిపిస్తుంది. మీరు గమనిస్తారు, ఇప్పటి వరకు భయపడ్డ కొన్ని విషయాలు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించవు. కొత్త పనులు ప్రారంభించాలనే ధైర్యం వస్తుంది, కొత్త మనుషులను కలవాలనే ఆసక్తి పెరుగుతుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక కలుగుతుంది. ఇవి అన్నీ గురు ప్రభావం యొక్క ప్రారంభ సంకేతాలు. వృశ్చిక రాశి జాతకులరా, భాగ్య స్థానం మేల్కొన్నప్పుడు ప్రతి అవకాశం
డబ్బు రూపంలోనే రాదు. కొన్నిసార్లు అది ఒక మంచి గురువు రూపంలో వస్తుంది. కొన్నిసార్లు ఒక మార్గదర్శకుడు రూపంలో వస్తుంది. కొన్నిసార్లు మీలోని ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తి రూపంలో వస్తుంది. మరి కొన్నిసార్లు మీరు చదివేటువంటి ఒక పుస్తకం రూపంలో కూడా వస్తుంది. జీవితాన్ని మార్చే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుందో ఎవరూ ముందుగా చెప్పలేరు. అందుకే ఈ కాలంలో వినయంతో ఉండటం చాలా మంచిది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే గురువు ముందు అహంకారానికి స్థానం ఉండదు. గురువు ఇవన్నీ అహంకారం ఇలాంటి విషయాలకు చాలా వ్యతిరేకం. మరో ముఖ్యమైనటువంటి విషయం, వృశ్చిక రాశి వారు సహజంగా లోతుగా ఆలోచించేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనప్పటికీ పైపైన అర్థం చేసుకోరు. అది మీ బలం. కానీ అదే కొన్ని సందర్భాల్లో అధిక ఆలోచనగా మారే అవకాశాలను ఆలస్యం చేయవచ్చు. ఈ గురుగోచరం మీకు ఒక సందేశం ఇస్తోంది. ఆలోచించు, కానీ ఆగిపోకు. సరైనటువంటి సమాచారం స్వీకరించండి. సరైన నిర్ణయం తీసుకోండి. తర్వాత ధైర్యంగా ముందడుగు వేయండి. రాబోయే నెలల్లో మీరు గమనించాల్సినటువంటి 3 సంకేతాలు ఇవి. మొదటిది, అనుకోకుండా మంచి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం. రెండవది, చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా కదలడం. మూడవది, మీ మనసులో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు పుట్టడం. ఈ 3 సంకేతాలు కనిపిస్తే గురు ప్రభావం మీ జీవితంలో పనిచేయడం ప్రారంభమైందని అర్థం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి జాతకులారా, ఈరోజు మనం భాగ్యస్థానం యొక్క మహత్తును మాత్రమే తెలుసుకున్నాం. కానీ అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇంకా ముందుకు ఉన్నాయి. ఈ గురుగోచరం వల్ల మీ కెరీర్ ఎలా మారుతుంది, ఎలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, ఏ నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు, ఈ ప్రశ్నల అన్నిటికీ సమాధానం మన వీడియోలో దొరకబోతుంది. ఇకపోతే మనం ఇప్పుడు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, భాగ్యం అంటే అసలు ఏమిటి? చాలామంది అదృష్టాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా డబ్బు రావడం, ఒకేసారి ఉద్యోగం రావడం, లేదా ఒక్క రోజులో జీవితం అంతా మారిపోవడమే అదృష్టమని అనుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం చెప్పే భాగ్యం అలాంటిది కాదు. నిజమైన భాగ్యం అంటే మీ కష్టానికి సరైనటువంటి సమయంలో సరైన ఫలితం రావడం, మీ ప్రయత్నానికి సరైన వ్యక్తి తోడవడం, మీ జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలగడం. ఈ 3 ఒకేసారి కలిసి వచ్చినప్పుడు దానినే నిజమైనటువంటి గురు అనుగ్రహం అంటారు. వృశ్చిక రాశి జాతకులారా, మీరు ఒక రైతును ఊహించండి. అతను దగ్గర నుంచి విత్తనం ఉంది, అతని దగ్గర మంచి విత్తనం ఉంది, సారవంతమైనటువంటి భూమి కూడా ఉంది. అతను ఎంతో కష్టపడి విత్తనాన్ని నాటాడు. కానీ వర్షం పడకపోతే ఆ విత్తనం మొలకెత్తదు. మరి వర్షం ఒక్కటే పడితే సరిపోతుందా? కానీ కాదు. విత్తనం కూడా ఉండాలి, రైతు కష్టం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే పంట పండుతుంది. మన జీవితం కూడా గురువు ఆ వర్షం లాంటి వాడు. మీ కష్టం విత్తనం అయితే గురువు అనుగ్రహం వర్షం. ఈ రెండు కలిసినప్పుడే జీవితంలో అసాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అందుకే ఈ గోచారం తర్వాత మీ కష్టాన్ని తగ్గించమని ఎవరూ చెప్పడం లేదు, దానిని మరింత సరైన దిశలో పెట్టమని చెబుతోంది. గత కొంతకాలంగా మీరు చేసిన ప్రతి ప్రయత్నం మీకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయి ఉండవచ్చు. కొన్ని ఇంటర్వ్యూలు చివరి నిమిషంలో ఆగిపోయి ఉండవచ్చు. కొన్ని వ్యాపార అవకాశాలు వేరే వారి చేతికి ఉండవచ్చు. కొన్ని సంబంధాలు మీకు అనుకూలంగా మారకపోయి ఉండవచ్చు. ఆ సమయంలో మీరు ఇలా అనుకుని ఉండవచ్చు, నా అదృష్టమే బాగోలేదు. కానీ ఈరోజు నేను ఒక విషయం చెబుతున్నాను, జీవితంలో ప్రతి ఆలస్యం దురదృష్టం కాదు. కొన్ని ఆలస్యాలు మనల్ని మరింత మంచి అవకాశానికి సిద్ధం చేస్తాయని గుర్తుంచుకోండి. ఒక చిన్న ఉద్యోగం రాకపోవడం వల్ల తర్వాత పెద్ద అవకాశం వచ్చిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి. ఒక చిన్న వ్యాపారం విఫలం కావడం వల్ల తర్వాత పెద్ద విజయాన్ని సాధించిన వారు కూడా ఉన్నారు. ఇది గురువు నేర్పించే మొదటి పాఠం. ప్రతి నిరాశ వెనుక ఒక దాగి ఉన్నటువంటి పాఠం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులారా, గురు భాగ్యస్థానంలో సంచరిస్తున్నప్పుడు మీరు ఒక విషయం గమనిస్తారు. ఇప్పటి వరకు మీకు మూసుకుపోయినటువంటి అనిపించినటువంటి కొన్ని మార్గాలు మెల్లగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీకు ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా వల్ల మీ ఆలోచన మారుతుంది. ఆ ఆలోచన వల్ల మీరు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల మీ జీవితం మారుతుంది. చూడండి, గురువు నేరుగా మీ జీవితాన్ని మార్చలేదు, కానీ మార్పుకు అవసరమైనటువంటి ప్రతి మెట్టును మీ ముందు ఉంచాడు. అదే గురు అనుగ్రహం యొక్క అసలు అర్థం. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం, వృశ్చిక రాశి వారు సహజంగా
సహజంగా చాలా రహస్యంగా ఉండే స్వభావం కలిగివారు. కాకపోతే తమ ఆలోచనలు అందరికీ చెప్పరు. తమ లక్ష్యాలను కూడా గుండెల్లో పెట్టుకుంటారు. ఇది చాలా సందర్భాల్లో మంచిదే, కానీ కొన్నిసార్లు అదే అలవాటు సహాయం అడగకుండా చేస్తుంది. ఈ గురుగోచరం మీకు ఒక సందేశం ఇస్తుంది. సరైన గురువును వెతకండి. సరైన మార్గదర్శకుడిని కలవండి. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ఒక మంచి గురువు 10 సంవత్సరాల అనుభవాన్ని ఒక గంటలో నేర్పిస్తాడు. అందుకే ఈ కాలంలో మీకు మంచి సలహా ఇచ్చే పెద్దలను గౌరవించండి. వారి మాటలను శ్రద్ధగా వినండి. ఇప్పుడు మరో ఆసక్తికరమైనటువంటి విషయం. గురు అనుగ్రహం వచ్చినప్పుడు మనిషి చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారడం ప్రారంభమవుతుంది. ముందు మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తారు. ముందు మీ ఆలోచనలను తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు. ఇది అహంకారం పెంచుకోవడానికి కాదు, ఇది బాధ్యత పెరిగినందని గుర్తించడానికి. ఎందుకంటే గౌరవం పెరిగినప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ సమయంలో మీరు 3 విషయాలను జీవితంలో తప్పకుండా అలవాటు చేసుకోవాలి. మొదటిది, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవాలి. గురువు జ్ఞానానికి కారకుడు, కాబట్టి నేర్చుకునే వ్యక్తిని గురువు ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తాడు. రెండవది, మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. చిన్న అవకాశం అని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్నిసార్లు చిన్న తలుపే పెద్ద ప్రపంచానికి దారి తీస్తుంది. ఇకపోతే మూడవది, కృతజ్ఞతతో జీవించండి. మీకు సహాయం చేసిన వారిని మరవకండి. తల్లిదండ్రులు, గురువులు లేదా స్నేహితులు, జీవిత భాగస్వామి, మీ ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరిని గౌరవించండి. గురు అనుగ్రహం, కృతజ్ఞత ఉన్న మనసులోనే ఎక్కువ కాలం నిలుస్తుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సత్యం చెబుతాం. భాగ్యం అనేది బయట నుంచి లేదా బయట నుండి వచ్చేది కాదు. అది మనలో మేల్కొనేది. మన ఆలోచన మారినప్పుడు మన నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారినప్పుడు మన చర్యలు మారుతాయి. చర్యలు మారినప్పుడు మన భవిష్యత్తు మారుతుంది. ఆ మార్పుకు గురువు ఒక వెలుగులాంటి మార్గదర్శి. అందుకే ఈ కాలంలో మీ జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా చూడండి. ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడండి. ప్రతి అపజయాన్ని ఒక గురువుగా చూడండి. అప్పుడు మీరు గమనిస్తారు, మీ అదృష్టం బయట ఎక్కడో లేదని, మీ నిర్ణయాల్లోనే ఉందని. వృశ్చిక రాశి జాతకులారా, ఈరోజు మనం గురు గోచారం తర్వాత మీ జీవితంలో ప్రారంభమవుతున్న భాగ్యోదయం, గురు అనుగ్రహం ఎలా పనిచేస్తుంది, అలాగే రాబోయే కాలంలో మీ జీవితంలో అవకాశాలు ఎలా మేల్కొంటాయో వివరంగా తెలుసుకున్నాం. గుర్తుంచుకోండి, గురు గోచారం అనేది కేవలం గ్రహస్థితి మార్పు మాత్రమే కాదు, మన జీవితానికి ఒక కొత్త దిశను చూపించేటువంటి దైవ సంకేతం. ఈ గోచారం మీకు అవకాశాలను అందిస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చేది మాత్రం మీ కృషి, మీ విశ్వాసం, మీ క్రమశిక్షణ. అందుకే ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. పెద్దలను గౌరవించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని పొందండి. గురువులను స్మరించండి. దైవంపై నమ్మకం ఉంచండి. మీరు వేసే ప్రతి మంచి అడుగులో దేవగురువు బృహస్పతి అనుగ్రహం మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఒక లైక్ చేయండి. కామెంట్లో ఓం గురువే నమః అని తప్పకుండా రాయండి. మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారో, అలాగే మీ రాశి ఏమిటో కూడా కామెంట్లో తెలియజేయండి. మీ అందరి కామెంట్లు నేను తప్పకుండా చదువుతాను. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు వృశ్చిక రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు, గురుగోచార విశ్లేషణలు, గ్రహ సంచార ఫలితాలు, జ్యోతిష్య విశేషాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు ఎప్పటికప్పుడు చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ను ఆన్ చేసుకోండి. మరి తదుపరి వీడియోలో వృశ్చిక రాశి వారికి ఈ గురుగోచారం వల్ల ఉద్యోగంలో వచ్చే కీలక మార్పులు, కెరీర్లో ఊహించని అవకాశాలు, నాయకత్వ స్థానం మరియు గౌరవం, తండ్రి ఆశీర్వాదం, గురు కటాక్షం, ధర్మం, తీర్థయాత్రలు మరియు ఆధ్యాత్మిక ప్రగతి వంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను శాస్త్ర ఆధారాలతో విపులంగా తెలుసుకుందాం. ఈ వీడియోను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు దైవగురు బృహస్పతి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం గురవే నమః. ధన్యవాదాలు.